వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలరాతి వ్లాగ్స్. ముందుగా బెంగళూరులో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ హలో. మేమైతే ఒక చిన్న షూట్ పని మీద బెంగళూరు అయితే రావడం జరిగింది. నేను మమ్మీ మా షాప్ అయితే వచ్చాము. బట్ చిన్న ఎమర్జెన్సీ ఇష్యూ వల్ల షూట్ అయితే పోస్ట్ పోన్ అయింది, ప్రస్తుతానికి క్యాన్సిల్ అయింది. సో మేము వైజాగ్ రిటర్న్ వెళ్ళిపోదామన్న టైంలో మా బావ వాళ్ళు కాల్ చేసి ఇంత దూరం వచ్చి మా దగ్గరికి రాకుండా వెళ్ళిపోతారని ఇంటికి ఇన్వైట్ చేశారనమాట. సో ఇప్పుడు మేమైతే మా అక్క బావ వాళ్ళ హౌస్ దగ్గర అయితే ఉన్నాము. సో వాళ్ళిద్దరూ బెంగళూరులోనే ఉంటున్నారు జాబ్ పర్పస్ మీద. సో ఈ రోజు అంతా అయితే వాళ్ళతో మేము టైం స్పెండ్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడే దగ్గరలో ఉన్న మాల్స్కి కూడా తీసుకెళ్తా అన్నారు. ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ టైమింగ్ సెట్ అవ్వలేదు. సో దగ్గరలో ఉన్న మాల్స్కి వెళ్ళి బాగా ఈరోజు అంతా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ రోజు మా డే ఎలా గడుస్తుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కోచ్. మా అక్క బావ వాళ్ళ పాప జూని, షీఈ్ వెరీ క్యూట్ అండ్ స్మార్ట్ గర్ల్. మనం ఏం చెప్పినా వెంటనే క్యాచ్ చేసేస్తుంది. మేమైతే ఇప్పుడు బెంగళూరులో ఉన్న ఫినిక్స్ మాల్కి వెళ్తున్నాం. ఈ మాల్లో అయితే చాలా క్రౌడే ఉన్నట్టున్నారు, ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ అయితే అస్సలు ఖాళీ లేదు, ఫుల్ రష్గా ఉంది. ఇప్పుడే ఒక సాహసం జరిగింది. హన్వితకి వామిటింగ్ వచ్చింది, సో అందుకే డ్రెస్ కొంచెం వెరైటీగా ఉంది. ఇప్పుడు షాపింగ్ యాక్చువల్గా షాపింగ్ చేయడానికన్నా అది కావాలని చేసింది కదా. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా, అరే చెప్పరా. ఈ ఫినిక్స్ మాల్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ అన్ని రకాల బ్రాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. శోభా, మాల్ ఎలా ఉంది? వచ్చేసాం. మ్యాక్స్లో నేను షాపింగ్ చేయడానికి ఏం లేవు, ఎందుకంటే వైజాగ్లోనే సెంట్రల్ మ్యాక్స్లో అన్నిట్లో మ్యాక్సిమం షాపింగ్ చేసాం. ఇక్కడ ఉన్న బ్రాండ్స్ క్లాత్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. మా అక్క అండ్ మా జూనీ పాప షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఏదో క్రీమ్ చీజీ బన్ తీసుకున్నారు, సగానికి తినేసాం ఆల్రెడీ. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. ఇప్పుడు మేమైతే లంచ్ చేయడానికి వెళ్తున్నాం. మేము వెళ్ళింది వీకెండ్స్ కూడా కాదు, కానీ ఆ రోజు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. How is it? సూపర్, చాలా బాగుంది టేస్ట్. బిర్యానీ ఎలా ఉంది అత్తి? అరే ఏంట్రా ఇది? ఇలాంటివి నేనైతే ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసేదాన్ని, బట్ లైవ్లో చూస్తే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అండ్ బెంగళూరులో కూడా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నా దగ్గరకు వచ్చి ఫొటోస్ తీసుకున్నారు అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేమైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాం. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మేమైతే చాలా గేమ్స్ అయితే ఆడుకున్నాం అండ్ బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ మేము నా ఫేవరెట్ ట్రెండ్స్ లోకి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం.
షాపింగ్ అయిన బ్యాగ్స్ మోస్తున్న శోభరాణి. ఫినిక్స్ మాల్ లో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు బోర్ కొట్టలేదు. మా బావ అక్క దగ్గరుండి అన్ని చూపించారు. మాల్ మొత్తం తిరిగేసాం. సో గాయ్స్, ఫినిక్స్ మాల్ లో అయితే మా ఎంజాయ్మెంట్ చాలా 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 బాగుంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళి ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుంటాం. అదేంటో మీకు నేను ఆఫ్టర్ దట్ చెప్తాను అనమాట. మనకి ఇన్స్టాగ్రామ్ లో 2 lakh ఫాలోవర్స్ అయితే రీచ్ అయ్యారు. Congratulations, let's celebration. All the best. Please do subscribe our channel. Alarati. Bye bye. నైట్ డిన్నర్ చేయడానికి మేమైతే బెంగళూరులో ఉన్న ఆరోమా రెస్టారెంట్ కి వెళ్ళాం. ఇక్కడ అంబియన్స్ అయితే సింపుల్ అండ్ కూల్ గా ఉన్నాయి అండ్ ఫుడ్ టేస్ట్ కూడా బాగుంటుందని మా బావ తీసుకొచ్చారు. మా జూనికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ, అందుకే అందరి ప్లేట్స్ చక్కగా క్లీన్ చేస్తుంది. ఆర్తి సూప్ ఎలా ఉంది? సూప్ లో ఉందని మాత్రం చెప్పకే. ఏం కౌంటర్ సార్ ఇవి? మా బావ సజెస్ట్ చేశారు. మ్యాక్సిమం నేను ఎక్కువ శాతం ట్రై చేయాలి, బట్ బాగుంటుంది అన్నారు. ఈ రెస్టారెంట్ రెస్టారెంట్ స్పెషల్ అంట, అందుకని ట్రై చేశాను. ఇట్స్ నైస్. అక్క వాళ్ళైతే నేనంతా 2 రోజులు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ అక్క. మీరు వైజాగ్ వస్తే తప్పకుండా మా దగ్గర రావాలి. బాగా నువ్వు కూడా రావాలి. చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని కూడా బాగా చూసుకున్నారు. ముద్దు పెట్టి ముద్దు. బాయ్. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. మన సబ్స్క్రైబర్స్ కి బాయ్ చెప్పు. బాయ్ సబ్స్క్రైబర్స్. మేమైతే వైజాగ్ వెళ్ళిపోతున్నాం. బెంగళూరులో ఏదైనా మిస్ అయ్యామంటే అది మా అక్కని, జూనీని, బావని. ఎందుకంటే ఈ 2 days వాళ్ళతో చాలా బాగా క్లోజ్ అయిపోయాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. వాట్ డూ యూ ఫీల్? ఫస్ట్ టైం కదా, కొంచెం భయం. ఎగ్జైటింగ్. అండ్ ఎయిర్పోర్ట్లో కూడా ఒక అక్క నన్ను చూసి పిక్స్ తీసుకున్నారు. శ్రీరామ్, జై ప్రభాస్. ఫ్లైట్ స్టార్ట్ అయ్యేసరికి చాలా టైం అయితే పట్టింది. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్లైట్ పైకి వెళ్తున్నప్పుడైతే శోభ చాలా భయపడిపోయింది అండ్ నాకు కూడా కొంచెం భయం వేసింది. ఇప్పుడు మా శోభకి మనం క్లౌడ్స్ ని పరిచయం చేద్దాం, మేఘాలతో పరిచయం. ఫ్లైట్ అలా మన వైజాగ్ బీచ్ మీద నుంచి స్లోగా ల్యాండ్ అవుతుంటే ఇంకా భయపడిపోయింది. ఫైనల్ గా మన వైజాగ్ లో ల్యాండ్ అయిపోయాం. సో గాయస్, మేమైతే వైజాగ్ లో ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళలేదు. వెళ్ళే ముందు శోభ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కుందామని. సో ఇంకా బయటికి వెళ్ళలేదు. సో ఒకసారి అడుగుదాం. నేనైతే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కగానే భయపడ్డా కొంచెం. కాకపోతే ఎక్కగానే సగం దూరం వెళ్ళిన తర్వాత బాగానే ఉంది. తర్వాత స్పీడ్ అవుతున్న కొద్దీ నాకైతే మామూలు కాదు, పట్టుపగల స్టార్సే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలి మా అత్తకి అండ్ మా ఆర్తికి.
ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను లాంగ్ ట్రిప్స్. ఫస్ట్ టైం నేను రావడం బెంగళూరు, అది అత్త వాళ్ళతో. అత్త ఒకసారి ఆర్తి బర్త్డేకి చెప్పారు నా థర్డ్ డాటర్ అని. అది మటు నిజమే. నాకు నిజంగా సెకండ్ మదర్ కూడా అత్త. నాకు చాలా ఇష్టం, చాలా బాగా చూసుకుంటుంది. నాకు ఏం కావాలన్నా కొంటుంది, నాకు ఏమి లోటు ఉండదు. అత్త దగ్గరికి వచ్చి అనకూడదు కానీ ఒక సొంత మదర్ లాగే చూసుకుంటుంది. నాకు చాలా ఇష్టం అత్త. అండ్ ఆర్తి కూడా చాలా ఇష్టం నాకు. సో మొత్తానికి శోభని ఫ్లైట్ ఎక్కిస్తానని మాట ఇచ్చాను, ఫ్లైట్ ఎక్కించేసాను. థ్యాంక్స్ టు అత్త అండ్ ఆర్తి. సో గైస్ చూసారు కదా, ఇదే మా బెంగళూరు బ్లాగ్ అనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. షూట్ కోసం వచ్చి షూట్ క్యాన్సిల్ అయిపోయింది. అందులో ఏమీ మాకు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్మెంట్ లేదు, కానీ షూట్కి వెళ్ళకుండా ఈ ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగా చేసాం. మెయిన్ ప్లస్ పాయింట్స్ అయితే మా అక్క మా బావని కలవడం, మేము ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయగలిగాము. ఒక 24 hours వాళ్ళతో ఉండడం, జూనీతో ఎంజాయ్ చేయడం, స్పెండ్ చేయడం మాకైతే లైఫ్ లాంగ్ ఒక మెమొరీలా ఉండిపోతుంది. సో ఈ వ్లాగ్ని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఇంకా మంచి వ్లాగ్స్తో మీ అందరినీ నేను మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.